ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ఇప్పుడు నేను యెరూషలేము గురించి కొన్ని మాటలు అన్నీ చెప్పలేను కదా. అప్పుడు దాన్ని మన వరకు తీసుకువద్దాం. మనం ఎక్కడున్నామో చూద్దాం. హూ ఈజ్ జీసస్? యేసు అనగా ఎవరు? హూ ఈజ్ ద క్రిస్టియన్? చెప్పడు. క్రిస్టియన్ అంటే ఎవడు? వాట్ ఈస్ ద చర్చ్? చర్చి అంటే ఏంటి? ఈ విషయాలు మనము మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెరూషలేము గురించి నా టాపిక్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. యెరూషలేము అంటే అర్థం తెలుసా మీకు? యెరూషలేము అనే పదం మీ నోటితో ఎప్పుడైనా పలికారా? అసలు ఇప్పుడైనా పలకండి. 3 సార్లు చెప్పండి. యెరూషలేము అనండి. రండి చెప్పండి. యెరూషలేము. యెరూషా అనగా స్వాస్థ్యము అని అర్థం. మీకు చదువు ఉంటే నోట్ చేసుకోండి. యెరూషా అంటే అర్థం చెప్పండి త్వరగా. స్వాస్థ్యము అని అర్థం. షాలేము అంటే సమాధానము అని అర్థం. రెండింటినీ కలిపితే ఇప్పుడు చెప్పండి, సమాధానముతో కూడిన స్వాస్థ్యము అని అర్థం. పురాతన కాలంలోనే ఇది గొప్ప నగరం. అలనాడు సొలొమోను కట్టిన మందిరము 7 ఏళ్ళు పట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా కడితే 7 వింతలలో ఒక వింతగా లేదు. కానీ ఆ రోజులు అది కూడా ప్రపంచ వింతల్లో ఒక వింత. ఏందయ్యా యెరూషలేము మందిరానికి ఉన్న శ్రేష్టత అంటే, ఇప్పుడు మన గోడ కడితే మనం ఏం చేస్తాం చెప్పండి? సిమెంటు, ప్లాస్టిక్. కొంతమంది గోడలు కడతారు కానీ ప్లాస్టింగ్ చేయరు. కొంతమంది బాత్రూమ్ కడతారు కానీ డోరు పెట్టరు. మనోళ్ళు. నేను గుడివాడ దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళేవాడు. సుందరరావు గారు అని ఆఫీసర్ ఎక్కువ పిలిచేవాడు. మన ప్రసంగం అంటే మంచంలో ఉండి కూడా పరంజ్యోతి గారు ప్రసంగం, చివరి ప్రసంగం వినాలని మంచం మీద మోసుకొచ్చారు. ఆయన మంచం మీద మోసుకొచ్చి పక్కన పెట్టారు. కానీ నన్ను పిలిచిన నాకు ఎవడు చెప్పని, ఎవరో లోకల్ పేషెంట్ అనుకున్నాను. అయ్యా సుందరరావు గారు మంచం మీద తెచ్చాము, చివరిగా నీ ప్రసంగం వినాలని విని వెళ్ళిపోయాడు. తర్వాత చనిపోయాడు. అక్కడ నేను ప్రసంగం చేస్తూ ఉంటే గుడివాడ దగ్గరలో ఆ ఏరియా మాత్రం సభలకు వచ్చేవారు. దేవునికి స్తోత్రం. నన్ను తీసుకెళ్తాను. ఒక ఆయన వచ్చాడు. బాబు నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలి అన్నా. అదంతా పనండి అన్నాడు. ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేదు. తడి కట్టం పెట్టారు. తడికి తాడు కూడా కట్టల. ఏందయ్యా ఈ కర్మ అన్నా. నేను అడ్డం ఉంటాను కానీ అన్నాడు. ఇలాంటి పరిస్థితి మంది. ఇప్పుడు అందరూ టాయిలెట్స్ కట్టుకుంటున్నారు, చక్కగా చేసుకుంటున్నారు. చాలా మంచిదే. ఇప్పుడప్పుడే కాస్త డెవలప్ అవుతున్నారు. మందిరం అలాగా ఈ ప్లాస్టింగ్ ఉందనుకోండి. సొలొమోను చెప్పేవాడు, రేయ్ దాని కొలువు నువ్వు ముందనేవాడు. బాబు ఈ నడుగులు పొడవు, ఈ నడుగులు వెడల్పు అని చెబితే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. అది ఎంతో అంత అచ్చు బంగారమును పోత పోయండి. నేను చెప్పండి, గోడంత లెక్క అచ్చు బంగారము పోత. ఆల్టనకాల బంగారం అచ్చులచ్చులుగా. ఆ పక్క గోడ, ఈ పక్క గోడ. ప్రైజ్ ద లార్డ్. దీపవృక్షం, బల్లలు చేర్చే, రొట్టెలు పెట్టే బల్ల. వెళ్ళిన వారు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. వాటి వెనుక భాగాన్ని లోపలగా పెట్టి, వాటి నోళ్ళు బయటకు పెట్టి, వాటి ఈపుల మీద గంగాళం కట్టారు. దాన్ని నీటితో నింపేవాళ్ళు. ఆ నోటి దగ్గర తిప్పితే నోట్లో గుండా నీళ్ళు వచ్చాయి. గంగాళలోంచి వాటి కడుపులోకి వచ్చి, వాటి కడుపులో నుండి నీళ్ళు వస్తే వీళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి.
ఇన్ని ఏర్పాట్లతో కట్టిన యెరూషలేము దేవాలయం ఇంకా వర్ణించలేడు. దీపవృక్షం, ఆల్టర్ దగ్గర పెద్ద తెర, బంగారొచ్చులతో పొదిగిందని అవసరం లేదు. ఎందుకంటే దొంగలు ఉన్నారు మన దేశంలో, కుండీలే లేపేస్తున్నారు. ఉన్నదాన్ని నీట్గా చేయాలి. కనీసం 7 ఏళ్ళు పట్టింది ఆ మందిరం. ఇంకో యెరూషలేము విషయం మాట్లాడతాను. నగరాలు లేని రోజులలో నగరం, రాజులు లేని కాలములో రాజులు, ప్రవక్తలు లేని కాలములో ప్రవక్తలు, రాజ్యాంగము లేని కాలములో రాజ్యాంగము, ధర్మశాస్త్రము లేని కాలములో చెప్పండి ధర్మశాస్త్రము. ప్రపంచంలో ఎక్కడ లేని వింతలు, విడ్డూరాలు, వాస్తవాలు యెరూషలేము నగరం నిండా నింపబడ్డాయి. కానీ రాజకీయముగా పేరు ఉంది కానీ, పటిష్టమైన మిలిటరీ వ్యవస్థ ఉంది కానీ, యెరూషలేమును చూడటానికి ప్రపంచం అంతటి నుండి వచ్చేవారట. బైబిల్లోనే ఉంది. ఆహా యెరూషలేము నగరమా, నువ్వు ఎంత సుందరముగా ఉన్నావు అని తిరిగి వెళ్ళి ఆ మోడలు పెట్టి కొంతమంది నగరాలు నిర్మించుకున్నట్లుగా, అంతే అతి పురాతనమైన నగరం. నేను త్వరగా బయటికి వస్తాను. నిర్మాణంలో లోపము లేదు. మోరియా పర్వతం పైన దావీదు మందిరానికి స్థలం కొన్నాడు. అదే స్థలములో సొలొమోను మందిరాన్ని కట్టాడు. రాజులు రాణులు నివసించడానికి ఆ పక్కనే సియోను కోటను కట్టారు. కెద్రోను వాగు ఉండేది, అవతల ఒక ఒలీవల కొండ ఉంది. ఆ గట్టు మీద ఇప్పటికీ లక్షల కొలది యూదుల సమాధులు ఉన్నాయి. ప్రతి యూదునికి వాళ్ళు ప్రత్యేకతనిస్తారు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగున్నాయి కానీ, చరిత్ర బాగానే ఉంది కానీ, అలంకారం బాగానే ఉంది కానీ, అందచందములు బాగానే ఉన్నాయి కానీ, వాళ్ళు రాను రాను ఒక తప్పు చేశారు. అదేంటంటే మతమునకు ప్రాధాన్యత ఇచ్చారు, ధర్మశాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చారు, యాజకత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రవక్తలకు ప్రాధాన్యత ఇచ్చారు, శాస్త్రులకు పరిసయ్యులకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ దేవుడు కోరుకున్న భక్తికి వారు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవునికి నచ్చలేదు. మందిరము ఉంది అంటే అక్కడ ఏముండాలి చెప్పండి? భక్తి ఉండాలి. యేసు ప్రభువు ఒకసారి మాట్లాడుతూ చెప్పాడు, మందిరము గొప్పదా, మందిరములో చెల్లిస్తారు అర్పణ, అర్పణ గొప్పదా అని యేసయ్య వాడిని అడిగాడు ఒక సందర్భంలో. మీరు చెప్పండి చూద్దాం, మందిరము గొప్పదా, అర్పణ గొప్పదా? మీకు అర్థమయ్యేలాగా చెబుతా. మందిరము శృంగార దేవాలయమే, బంగారు వచ్చలతో పోల్చబడింది వాస్తవమే. బబులోను చక్రవర్తి కాల్చేసి వేసిపోయాడు, మొత్తం తిరిగి తెచ్చేసుకున్నారు, వీళ్ళు మళ్ళీ కట్టుకున్నారు, కరెక్టే. మందిరము గొప్పదా, అర్పణ గొప్పదా అంటే మీరు సమాధానం చెప్పలేకపోయారు. అర్పణే గొప్పది. దేవునికి స్తోత్రం. ఎందుకని? మందిరము గొప్పగా ఉండి, అందచందాలతో ఉండి, కోట్లు పెట్టి కట్టుకొని, మందిరము లోపల జరగవలసిన కార్యక్రమాలు చెప్పండి జరగకపోతే ఆ మందిరానికి విలువే ఉండదు. అర్పణ తెచ్చేవాడు అర్పణ తేవాలి, అది మందిరానికి నిండు. వాక్యం వినాలంటే మందిరానికి రావాలి. వాడి గోడు దేవునికి చెప్పుకోవాలి అంటే త్వరగా మందిరానికి రావాలి. అది పాక కావచ్చు, షెడ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, వారికున్న దానిని బట్టి అలంకారముగా కట్టవచ్చు. మీ మధ్య మందిరం ఉందంటే మందిరాన్ని మందిరముగా చూడాలి. దేవుడు చెప్పాడు, నా మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఒట్టి చేతులతో చెప్పండి రావద్దు. నా మందిరమందు ఆహారం సమృద్ధిగా ఉండునట్లుగా మీకు కలిగింది వస్తు ఏదో ఒకటి పట్టుకొని రండి.
ఏమ్మా నీ దొడ్లో బీరకాయ పట్టుకెళ్తారు ఎక్కడికని పక్క ఆవిడ అడిగితే, ఈ మొక్కను దేవుడిచ్చాడు, ఈ మొదటి కాయ మందిరానికి తీసుకువెడుతున్నా అని చెప్పండి. తప్పు కాదు. నీకేదన్నా సొరకాయ కాస్తే ముందుగా ఎక్కడివ్వాలి? మన వాళ్ళు మాట్లాడుతున్నా, ఈసారి కాస్తే చూద్దామలే అన్నట్టు చెప్తున్నారు. నీకేదన్నా చిక్కుడుకాయలు కాసిన వెనకటి రోజుల్లో ఏది కాసినా ముందు కాపు ఎక్కడికి తేవాలి? తెస్తున్నారా మరి? అరిన మందిరానికి వస్తూ ఏమీ తేకపోతే, నీ అర్పణల మందిరానికి రాకపోతే, మందిరంలో ప్రార్థన జరగకపోతే, మందిరానికి వచ్చి నీ అవసరం చెప్పకపోతే మందిరం ఎవరికి కావాలి? యేసయ్య గొప్ప ప్రశ్న నాకు చాలా ఉపయోగపడింది. మందిరమా, మందిరములో అర్పించు అర్పణమా? నేను మా వాళ్ళకి జీజమని కూడా తెచ్చి వాళ్ళకి చెప్తా ఉంటాను. నాకు చిన్న సమస్య కూడా వచ్చింది, అది కూడా చెప్తాను. కోడి గుడ్లు పెట్టింది అనుకోండి, ఆ గుడ్డు చేత్తో పట్టుకుని వచ్చేవాళ్ళు, అమ్మాయి ఎక్కడికమ్మ వెళ్తున్నావు? చర్చికి. గుడ్డు ఏంటమ్మా? మొదటి గుడ్డు అండి. తెలిసిన వారు సంతోషిస్తారు, తెలియని వారు. మా తాతయ్య అనేవాడంట పాస్టర్ గారు ఎగతాళిగా, ఏమంటే పాస్టర్ గారు మొదటి గుడ్డు అయితేనే మీకు దిగ్గొద్దు, రెండో గుడ్డు దిగదా అనేవాడంట జోక్గా. పాస్టర్ గారు అనేవాడంట, ఏ గుడ్డు అని మేము తింటామండి? ఏంటండి జాన్ ఆన్సరీ గారు పేరు? జాన్ ఆన్సరీ గారు. క్రైస్తవులు వచ్చి జాన్ అని పెట్టారు, తల్లిదండ్రులు పెట్టింది నాంచారయ్య. ఆ రోజుల్లో చల్లపల్లి రాజయ్య గారు మా తాతని చిన్నపట్నం పంపాడట. అక్కడ నేర్చుకొచ్చాడు క్రాప్ కటింగ్. ఇది గుర్తుగా ఉండటం కోసం కాపింగ్ నాంచారయ్య. అంతమంది అన్ని ఏలుముళ్ళు గోడుముళ్ళు పిలక చుట్టారు. మా తాత చిన్నపట్నం చూడటానికి వెళ్ళి చూసి వస్తే జమీందారు సమస్త ఖర్చులు పెట్టుకొని పంపిస్తే ఏదో విద్య కోసం. అలనాడు బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ధనవంతుడు పంపాడు కదా, అంత కాకపోయినా కొంత ఆ రాజులకు అవసరం ఉండేది. ప్రైజ్ ద లార్డ్. చిన్నపట్నం వెళ్ళొస్తే ఈ ఊరందరూ ఈయన చూడటానికి వచ్చేవాళ్ళంట. నువ్వు చిన్నపట్నం వెళ్ళొచ్చు, ఎంత గొప్పవాడు అయ్యా. మేము వెళ్ళాం, నేను చూడటానికి వచ్చా. కప్పుర్లేండి చెప్పు, మహానగరం అది. ఇక మా వాళ్ళు కొన్నిసార్లు కోళ్ళుని తేటం మొదలెట్టారు. కోళ్ళు గుడ్డులో మొదటి గుడ్డు చెప్పండి అమ్మ, పిల్లల్లో ఒకసారి ఒక అమ్మ పుంజుని తెచ్చింది. మేము చూడలేదు, పుట్ట కింద కమ్మెట్టి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయింది. పక్కింటి అమ్మాయి పుంజు పోయిందంట. ఇలాంటి కూడా తట్టుకోవాలి, మరి ఏం చేస్తాం? ఈవిడే తెచ్చిచ్చింది. చెప్పండి అమ్మ, ఆవిడ పుంజు అదే టయానికి పోయింది. ఇక మన చచ్చి మీద దాడి చేసింది. మా పుంజు పోయింది, మీ పుట్ట కింద ఒక పుంజు ఉంది, నేను చూడాలంటుంది. ఇంకా మేము చూడాలి, ఏం చెప్పం మేము. మా ఎదురుగా కాపులు కళ్యాణి గారేని ఉన్నారు. నీ పుంజు పోతే పుంజుని ఎత్తుకో. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మీ ఇంటికి పుంజుని తెచ్చుకోవలసిన అంత దరిద్రం వాళ్ళకేమీ లేదు. చూసుకో వెళ్ళి. ఆవిడొచ్చిన అయ్యారో పుట్ట కింద ఉన్న పుంజు రంగు ఏంటో, కలర్ ఏంటో, డేగ, నెమల, హంస, కొన్ని పేర్లు కూడా తెలుసు మాకు. చిన్న కోడి పందాల పండుగ వెళ్ళేవాళ్ళంగా. అని చూస్తుంటే తీరా వచ్చి చూస్తే పోయిన పుంజు వేరు, చెప్పండి, బుట్ట కింద పుంజు వేరు. బ్రతికి బయటపడ్డాం. ఆ పక్క ఆవిడ చెప్పామమ్మ, చూడమ్మ నోరు సారుతుంది ఆవిడ కొంచెం అసూయ, ఇక్కడేదో చేద్దామని చూసింది. కానీ సరే బాగానే ఉంది, అక్కడికి వెళ్ళాం. ఈ కోడికున్న జబ్బు ఏంటంటే, ఎవరైనా పెద్ద వాళ్ళు, ఇలాంటి చిన్నారావు గారు వాళ్ళు, ఇలా పెద్ద వాళ్ళు వచ్చి కూర్చుంటే వీళ్ళెవరో వచ్చారని ఎదురుగా వచ్చి టక్టికలాడ రెట్టయ్యా. ఇక నాకు ఇసుకొచ్చి నేను అన్నాను, అసలు మా చర్చికి కోళ్ళే తేవద్దన్నా. సపెళ్ళు కొట్టలేంటమ్మా నేను కోడి తేవద్దంటే మా వాళ్ళు గుడ్లు మానేసారు, కోళ్ళ చేసేసందని.
ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు, ఉంటారు. మీ మధ్య లేకుండును గాక. ఈ గుడ్లు దాటం మానేశారు, కోళ్ళు దాటం మానేశారు. ఇంకొక రహస్యం ఉంది. మన ఇంట్లో ఎదుగుచ్చున్న కోడి మనల్ని నమ్మి మన కంచం చుట్టూ తిరగొచ్చు, మనం వేసిన మెతుకులు తిని నన్ను లేదో పెంచుతున్నారు అని నమ్మి ఆ రీతిగా ఎదుగుతూ ఉంటే, ఎదిగిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే, బావ వచ్చినా, బావ మరిది వచ్చినా, అత్తింటి వాళ్ళు వచ్చినా, పుట్టింటి వాళ్ళు వచ్చినా, అమ్మాయి తరపు వాళ్ళు వచ్చినా దాన్ని వేసేయటమే. నాకు అది నచ్చలా. మీకు తెలుసా, ఇంట్లో ఎదిగిన కోడి నేను ఇప్పుడు తినను. ఇక అదేపోతే ఇది మొత్తం నాకు అంతా కలిసి వచ్చింది, అసలు కోళ్ళనే తేవద్దు. మరి కటికవాణి అంగడిలో అమ్ములేదు కోడి మాంసం తినొచ్చా అంటే యేసయ్య చెప్పాడు, కటికవాణి అంగడిలో అమ్ముడు నీకు తెలియదు కాబట్టి నువ్వు కొనుక్కుని తెచ్చుకో. నీ కూర కావాలి, వాడికి వ్యాపారం కావాలి. ఇలాంటివన్నీ నిషేధించుకుంటూ మేము చేస్తూ వచ్చాము. మా వాళ్ళు ఏదో ఒకటి వస్తువు చేత పట్టుకుని వస్తాడు. మందిరం మంది ఏముండాలి? సమృద్ధిగా ఉండాలి. ఆకలితో ఉన్న పాదిరి ఆకలితో సేవ చేయలేడు. ఒకవేళ పిల్లలు గల వాళ్ళు అయితే పిల్లలు అన్నం లేకుండా అలమడే వాళ్ళకి తెలియదు, పాపం ఏడుస్తారు. వెళ్ళి అడగటానికి అవకాశాలు లేవు. ఏదైనా పని చేసుకోవచ్చుగా అంటారు. ఫుల్లుగా సమర్పించుకుంటే ఏదే పని చేయడానికి బైబిలు ఒప్పుకోదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే 12 గోత్రాలలో లేవియా గోత్రం నాకు దేవుడు ఏ పొలాలు పంచలా. చప్పట్లు కట్టు. మీరు మంత్రి వద్ద పని చేసుకోండి అన్నాడు. మరి వాళ్ళకి ఆకలి ఉండదా? మిగిలిన గోత్రికులు దేవుడు వారికి ఇచ్చిన భూభాగములను వారి కాంపౌండ్లో పండించి పండిన పంటను ప్రథమ ఫలములుగా, కృతజ్ఞతా ఫలములుగా, మొక్కుబడిగా మొక్కుకున్న వాటిని దేవునికి స్తోత్రం మందిరమందు పడేయాలి. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు పొలాలు విపరీతముగా పండితే పండించిన వాడు 3 పూట్ల అన్నం తినగా మందిరానికి ఇవ్వవలసినవన్నీ తెచ్చి మందిరంలో పడవేయగా ఇంకా తెస్తున్నారట. ఎక్కడ దాయాలో స్థలము దొరకలేదట. ఎక్కడ దాయాలి? బిడ్డలారుగా తెస్తున్నారు. మా పొలాలు బాగా పండాయండి, మా సంవత్సరాలు సరిపడా దాచుకున్నామండి, ఇప్పుడు ఎక్కడ దాయాలో తెలియటం లేదు, మందిరానికి తెస్తూ మీరు ఎక్కడ దాచుకోండి అంటే ఆనాటి యాజకులు అదనముగా వచ్చిన ధాన్యాన్ని దాయటానికి కొట్లు కట్టించారట. అసూయ లేదు, ద్వేషము లేదు, పగ లేదు, పక్షపాతం లేదు. దేవుడు చెప్పినట్లుగా వారు తెస్తున్నారు, ఇస్తున్నారు. దేవుడు వారికి అంతకంతకు ఇస్తున్నారు. ఆయన ఎవరికి రుణపడి ఉండే దేవుడు కాడు. కట్టడాలు చూస్తే బంగారుమయములు, అర్పణలు చూస్తే మొక్కుకున్న దాన్ని తెచ్చి ఇవ్వాలి. ప్రసంగం 5లో ఉంది, నువ్వు మొక్కుకుంటే ఖచ్చితంగా ఇవ్వు. మొక్కుకుని ఇవ్వలేకపోతే నీ నోటి మాట వల్ల నీకు శాపము కాబట్టి మొక్కుకుంటూనే మానేయి. అవునా కాదా? ఎక్కడుందా మాట? ప్రసంగం 5వ అధ్యాయం చదువుకోండి. ఈ రీతిగా మందిరం దేదీప్యమానముగా నడుస్తోంది. యేసయ్య కాలం వచ్చేసరికి ప్రవక్తలు ఉన్నారు కానీ వారి ప్రవచనాలు వాళ్ళే నమ్మలేకపోతున్నారు. యాజకులు ఉన్నారు కానీ వారి యాజక ధర్మము సరిగ్గా చెప్పండి జరగడం లేదు. ప్రవక్తలు ఉన్నారు కానీ ప్రవచించడం మానివేశారు. యాక్షన్ అయితే ఉంది, యాక్టివిటీస్ లేవు. నటన ఉంది కానీ యథార్థత లేదు. స్వచ్ఛముగా సుందరముగా ఉండవలసిన మందిరం వ్యాపారము గృహముగా మారిపోయింది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న లిస్టులో మొదటగా ఎత్తిన పేరేంటి? యెరూషలేము. యెరూషలేము చెడిపోయింది. యేసయ్య అన్నాడు, ఇది నా తండ్రి
ఇల్లు దీన్ని దొంగల గుహగా మీరు చేయవద్దు అన్నాడు. రూకల్లో చల్లివేశాడు, బల్లతో బోర్లు చేశాడు, పావురాలను వదిలేశాడు, కట్టబడి ఉన్న మేకలు గొర్రెలను ఇప్పి తోలేశాడు, కొరడాళ్లతో తాళ్లను చేసి కొట్టడానికి సిద్ధపడ్డాడు. కొట్టలేదు కానీ కొట్టే అంత కోపం యేసయ్యకు వస్తే భూమి వణికింది, చెట్లు లాడిపోయి కరుణామయంలో చూపించాడు. యెరూషలేము దద్దరిల్లిపోయింది. ఇట్లుండగా యెరూషలేములో ఏది జరగాలో అది జరగడానికి, యెరూషలేము ఏది నెరవేర్చవలసి అది నెరవేరటానికి కాలం వచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు మనిషి కుమారుని లోకమునకు వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మందిరమును అడ్డం పెట్టి దోచుకు తినే రకాలకు మందిరాన్ని బాగు చేయటానికి వచ్చిన యేసుక్రీస్తు రాక విలువ వారికి అర్థం కాలేదు. అందుకే స్వయముగా వెళ్ళి వాళ్ళందరినీ తనలేదు కానీ తన్నినంత పనిచేసి ఆయన అన్నాడు, ఇది నా తండ్రి ఇల్లు, కుమారునిగా నేను వచ్చాను బాగు చేయటానికి. త్వరగా విడిచిపెట్టి వెళ్ళకపోతే మీరు మీ ఇళ్లకు వెళ్ళరు. చస్తారా వదిలిపెడతారా? ప్రైజలా అంటే వాళ్ళందరూ మీటింగులు వేసుకుని ఈయనెవడరా, మంద పెత్తనం, మంది అధికారం, మనం వెళ్తున్నాం, మన యాజకులు, మన ధర్మశాస్త్రం, మన పూర్వీకులు, మన పెద్దలు. దావీదేమో స్థలాన్ని కొన్నాడు, మందిరాన్ని ఏమో సొలొమోను కట్టాడు. అబ్రహాము గొర్రెను బలిగా కొడుకును బలిగా ఇచ్చింది కూడా ఆ పర్వతంలో ఒక మూల. దీని గొప్ప చరిత్ర ఉంది, ఈడవడరా అని వ్యతిరేకించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అదే యెరూషలేములో యేసయ్యను బంధించారు. అదే యెరూషలేము వీధులలో యేసు చేత సిలువను చెప్పండి మోయించారు. మోయలేక ముందుకు పడుతుంటే మన ఛాందస్సవాదులు కొరడాలతో కొట్టారు. 9 చోట్ల యేసయ్య తూలిపోయాడు. తూలి ముందుకు పడిపోయాడు. 9 గుర్తులు నేటికి ఉన్నాయి. యేసు ఇక్కడ పడిపోయాడు, చిన్న బోర్డులు పెట్టారు అక్కడ. ఒకప్పుడు రబ్బీసు రోడ్డు, ముళ్ళ కంచె. కరుణామయంలో ఆయన సిలువను మోస్తూ ఆ కొండెక్కుతూ ఉంటే ఇంత పెద్ద పెద్ద ముళ్ళు ఆయన ఆ అరికాళ్ళల్లో చెప్పండి దిగిపోయాయి. వెనక్కి తిరిగి ముళ్ళు తీయలేడు. భుజాన ఉన్న సిలువను కింద పడేయలేడు. ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెరూసలేం, యెరూషలేము గురించి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏది అందమైన నగరమో, ఏది సుందర నగరమో, ప్రపంచం అంతా దేన్ని చూడటానికి వచ్చారో, వచ్చిన వారు చూచి ఆహా దీని అందము ఏమి అందము అని ఎలా గొప్పలు చెప్పుకున్నారు. సర్వమానవాళి విమోచన కోసం అదే యెరూషలేములో మన యేసు మన కోసం సిలువను మోశారు. నేను దీని మీద ఒక పాట రాశాను, చాలా పాటలు రాశాను. ఇటీవల ఒక పాట రాశాను. సిలువలో యేసు శ్రమలు చూడంగా నిలువున కరిగితే భ్రమలు విడిచేను పుస్తకంలో ఉంది. హల్లెలూయా. దీని మీద పాట రాశారు. కాళ్ళు తడబడియు కదలలేకయునే సిలువను మోసెనే. ప్రైజ్ ది లార్డ్. మా వాళ్ళు బల్లారాధనలో కూడా దీన్ని పాడతారు. కళ్ళకు కొట్టేసినట్టుగా విమర్శ జరిగిన దాన్ని ముందు పెట్టారు. వాళ్ళు యేసును చంపారు కానీ అర్థం చేసుకోలేదు.
సమాధి చేశాను కానీ విజయం సాధించాము అనుకున్నారు కానీ పొంచి ఉన్న ప్రమాదం వాళ్ళు గ్రహించలేదు. ఏమి జరిగింది ఇక్కడ? దేవుడు ఆశించిన నీతి అక్కడ జరగల. దేవుడు ఆశించిన కార్యం అక్కడ చెప్పండి జరగల. చంపవతలు పడేశారు. అక్కడే యేసు ప్రభువారు సిలువను మోశాడు. అక్కడే ఊరు బయట దాకా సిలువను మోసుకు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువ మీద లేప కుదించబడ్డాడు, చనిపోయాడు. మరణాలు గెలిచి తిరిగి లేచాడు. ఇప్పుడు ఈ వార్త మొదటిగా ఎక్కడ చెప్పాలి? ఎక్కడైతే క్రీస్తును ధృవీకరించారో అక్కడే క్రీస్తు శుభవార్త, సిలువ వార్త అందించాలి. ఎక్కడైతే యేసు మొయ్యలేక ముందుకు పడిపోయాడో త్వరగా ఆ యేసు తిరిగి లేచాడు అని ముందు అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఎక్కడ యేసు వస్త్రహీనుడైపోయి అంగస్తులతో మాత్రమే 33 ఏళ్ళ యవనస్తుడు అవమానమును భరించాడో తెల్లని దుస్తులు ధరించిన యేసును వారు కళ్ళారా చూడాలి. తృణీకరించిన వారు అంగీకరించాలి. ఊరు బయటకు తోలి వేసిన వారు తిరిగి రమ్మని యేసయ్యను చెప్పండి, పిలవాలి. మార్పు రావాలి. వారి గుండెలు పగలాలి. వారి తప్పు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వారి కళ్ళు తెరవబడాలి. హృదయాలు పగలాలి. తప్పెట్లు కొట్టండి ఒకసారి. మూయబడిన నేత్రములు తెరవబడాలి. మూసుకుపడిన హృదయాలు త్వరగా ఓపెన్ అవ్వాలి. ఇదంతా మనసులో పెట్టుకొని అయిపోయింది అనుకున్న యేసు ఎలా తిరిగి లేచాడో, అయిపోయిందిరా యేసయ్య గ్వాలిక మనకు లేదు అన్న యెరూషలేములో అవలేదు. యేసు తిరిగి లేచాడని ధృవీకరించిన వారి ఎదుట, కొరడాలతో కట్టి అవమానపరచిన వారి ఎదుట, ఏ దోషము లేకపోయినా నిందలు మోపి అబద్ధాలు చెప్పి లంచాలు తీసుకొని క్రీస్తుని అవమానపరచిన నగరమందు యేసు తిరిగి లేచాడు అని మీరు వెళ్ళి చెప్పండి. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే